ఈ రెండు ఉన్నాయి కవిత్వంలో. ఆమె ప్రేమ గురించి కవిత్వం రాసినా కూడా మళ్ళీ సామాజికానికి ఆపాదించింది. అంటే వ్యక్తాశ్రయంగా రాసినప్పుడు కూడా అందులో సమాజం కొంత డిమాండ్ చేస్తూ ఉంటుంది. చాలా చక్కటి కవితలు రాసావరా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మట్టి కనుగుడ్ల పాట, తర్వాత ఊహ చేద్దాం రండి, ఇప్పుడు ఉదయించే ఊపిరి. ఈ 3 కవితా సంపుటాలను వెలువరించిన దొంతం చరణ్ మీతో మాట్లాడతారు. నా పేరు దొంతం చరణ్. ఇప్పటికీ 3 పుస్తకాలు వేశాను. నేను ఒక చిన్న కవితతో స్టార్ట్ చేస్తాను. కవిత పేరు దుఃఖాగ్రహం. హరివిల్లు లేదని, పెయింట్ బ్రష్ లేదని నాకేం బెంగలేదు. హరివిల్లు లేదని, పెయింట్ బ్రష్ లేదని నాకేం బెంగలేదు. నా పొట్టలో కొన్ని పేగులున్నాయి. భావోద్వేగాల రంగులద్ది పేగులను హరివిల్లుగా పేర్చగలను. భావోద్వేగాల రంగులద్ది పేగులను హరివిల్లుగా పేర్చగలను. వాటినే పెయింట్ బ్రష్ గా మార్చగలను. దుఃఖాగ్రహం నిండిన హృదయాలకు తెలిసినంతగా బాల్యాన్ని చిదిమేసిన వాడికి తెలియదు. దుఃఖాగ్రహం నిండిన హృదయాలకు తెలిసినంతగా బాల్యాన్ని చిదిమేసిన వాడికి తెలియదు. అసలైన ప్రజాయుధాలు ఇలా పుట్టుకొస్తాయో. ఈ కవిత రాసిన సందర్భం పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ ఉదయించే ఊపిరి అనే పుస్తకం, ఇందులో 20 కవితలు ఉన్నాయి. 20 కవితలు కూడా పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధాన్ని నిరంతరం చూస్తూనే రాసిన కవితలు. ఎక్కువగా పసిపిల్లల వైపు నుంచి, మహిళల వైపు నుంచి, గర్భిణీ స్త్రీల వైపు నుంచి ఈ కవితలు ఉంటాయి. అందులో ఉండే ఈ కవిత ఒకటి. ఈ కవిత అని చెప్పారంటే దుఃఖాగ్రహం. నా 3 పుస్తకాల్లో కవితలన్నిటికీ ఒక పేరు పెట్టొచ్చు అంటే దుఃఖాగ్రహం అని పెట్టవచ్చు. నాలో దుఃఖం ఉన్నందుకు మాత్రమే నేను కవితలు రాయడం లేదు. ఇట్లా నిరంతరం సామాజిక అంశాలపైన ఎక్కడ అణచివేత జరిగితే వాటి గురించి, ఎక్కడ అన్యాయం జరిగితే వాటి గురించి నేను ఇంత నిరంతరం రాస్తున్నాను అంటే అది కేవలం నాలో ఒక ఆగ్రహం ఉండి అది దుఃఖంతో కలిసిపోయి ఇట్లా దుఃఖాగ్రహంతో నేను రాస్తున్న కవితలు ఇవి. ముఖ్యంగా నేను ఎలాంటివి చూస్తూ ఉంటానంటే, ఇప్పుడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారిని 10 ఏళ్ళు జైల్లో పెట్టి హింసించారు అనేక రకాలుగా. ఆ తర్వాత వరవరరావు గాని, తర్వాత అమెరికాలో 46 ఏళ్ల నుంచి ఒక మనిషి ఒక చిన్న అగ్గిపెట్ట లాంటి ఒక చిన్న గదిలో బందీ అయి ఉన్నాడు. అతను ఒక కవి, సోషల్ యాక్టివిస్టు, అతను చిత్రకారుడు. ఆ చిన్న గదిలో కూర్చొని అతను అక్కడి నుంచి మనకి కవితలు పంపిస్తున్నాడు, అక్కడి నుంచి చిత్రాలు వేసి పంపిస్తున్నాడు బయట లోకానికి. ఇంకా గ్రామ్సీ, వీళ్ళందరినీ చూస్తూ నేర్చుకుంటూ ఉన్నవాడిని. వీళ్ళందరిని ఎక్కువ చూడడంలో నన్ను ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక మిత్రుడు కూడా ఏమన్నాడంటే, ఉద్యమాల ప్రభావం కంటే కూడా ఉద్యమకారుల ప్రభావం నీ మీద ఎక్కువ ఉంది అంటే ఎవరు అన్నా. ఇలాంటి ఉద్యమకారులను చూసుకుంటూ నేను ఉద్యమాలని చదువుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పాలస్తీనాలో కూడా మా నేల నుంచి బయటకు వెళ్ళడానికి మరేమీ మిగిలి లేదు, కేవలం కవిత్వం తప్ప అని అక్కడ పాలస్తీనా కవులు చెప్తున్నారు. అంటే కవిత్వం తప్ప ఈ నేల నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకేమీ లేదు, శవాలు కూడా అక్కడే పాత పెడుతున్నారు. సో కవిత్వం పాత్ర ఏమిటి అని మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమెరికా వాడు మనం చెప్తున్నాడు, యుద్ధ సామాగ్రి మాత్రమే కాదు యుద్ధాన్ని కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము అని యుద్ధాన్ని నిర్మిస్తున్నారు అని అమెరికా వాళ్ళు. అలాంటి యుద్ధ కాలంలో నిలబడి ఇంకా మరిన్ని యుద్ధకాలపు కవితలు ఇంకా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇట్లా అంటే పోయట్రీ ఈజ్ ఏ బ్రూటల్ విట్నెస్ అని మౌమిత అని చెప్తుంది. అంటే కవిత్వం ఒక క్రూరమైన సాక్ష్యం అని చెప్తుంది తను. అట్లాంటి ఎన్నో క్రూరమైన సాక్ష్యాలను మనం ఈ సమాజానికి ప్రొడ్యూస్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సభలో ఎంతమంది చప్పట్లు కొట్టారో అందరికి తెలుసు, ఎవరైనా ఒక జోక్ వేస్తే ఎంతమంది నవ్వారో అందరికి తెలుసు. కానీ ఎంతమంది ఏడుస్తున్నారో ఇక్కడ నిలబడ్డ కొందరికే తెలుసు. ఎంతమంది కన్నీళ్లు బయటకు వస్తున్నాయో కొందరికే తెలుసు. ఎంతమంది లోపల ఏడుస్తున్నారో కొందరికే తెలుసు. అట్లా
మనుషుల్ని కాస్త కవిత్వంతో ఏడిపించాలనిపిస్తుంది. అసలు చలనమే లేకుండా, హృదయానికి తడియే లేకుండా స్వార్థంతో ఒక పోటీ ప్రపంచంలో కొట్టుకుపోతున్న ఈ మనుషుల్ని ఒక మనిషిగా మరో మనిషిని మానవీకరించడానికి నాకు ఈ కవిత్వం ఒక ఆయుధంగా పనికొస్తుంది అనిపిస్తుంది. ఎక్కువగా నన్ను ఎలాంటివి అంటే కవితలు రాయడం ఎలాంటివి ఇన్స్పైర్ చేస్తాయంటే, ఇరాన్ దేశంలో ఒక 4 వెంట్రుకలు కనిపించాయని ఆ అమ్మాయిని చంపేశాడు ఒక పోలీస్ ఆఫీసర్. పెద్ద విప్లవం జరిగింది, మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఆ జుట్టు 4 వెంట్రుకలు కనిపిస్తేనే ఒక మనిషిని కాల్చి చంపేస్తే అక్కడున్న మహిళలు ఏం చేశారంటే జుట్టును కత్తిరించి, ఆ తల వెంట్రుక అన్నిటి కత్తిరించి ఒక కర్రకు జెండాగా ఇట్లా కట్టి నల్లని తెల్ల వెంట్రుకల జెండాని ఎగరవేశారు వాళ్ళు ఇరాన్ లో. నాకు అలాంటివి నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇవన్నీ మన కవిత్వం రాస్తాం, ఏది అణిచివేస్తున్నాడో అది మనం తీసుకొని నా కవిత్వంలో జెండాగా ఎగరవేస్తాను అంటాం, కానీ వాళ్ళు ఒక రియాలిటీలో చేసి చూపించారు. నాకు అట్లాంటివి బాగా ఇన్స్పిరేషన్ మన కవితలు రాయడానికి. ఇంకా కవితలు నేను అప్పటికప్పుడు రాస్తూ ఉంటాను. మణిపూర్ మీద జరిగినా కానీ, యుద్ధం అక్కడ బాంబులు పడుతున్నా కానీ, ఎవరైనా జైలు వేసా కానీ అప్పటికప్పుడు నేను కవితలు వస్తూ ఉంటాయి నాకు సహజంగా. కానీ స్టాన్ స్వామి విషయంలో అతని జైల్లోనే చంపేస్తే నేను కవిత రాయలేదు. ఎప్పుడు రాశానంటే అతను 2వ వర్ధంతి రోజు రాశాను. అంటే ఆ 2 సంవత్సరాల కాలం పాటు అలా వెంటాడుతూ ఉంటాయి. స్టాన్ స్వామి విషయం ఒక్కటే కాదు, ఇంకా అనేక విషయాలు నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. దాని అవుట్పుట్ ఇవ్వాలి మనం ఏదో ఒక రకంగా. స్టాన్ స్వామి కవిత అతను 2వ వర్ధంతి రోజు రాశాను అనమాట. అట్లా ఇంకొకటి, ఇందులో మణిపూర్ గురించి రాసిన కవితలో చాలా మంది చదివారు, కానీ చాలా మంది గ్రహించలేకపోవచ్చు. మణిపూర్ కవిత, మణిపూర్ ఒక్కటే సీతలే అనేకం అనేది ఆ కవిత శీర్షిక పేరు. అది ఎక్కడి నుంచి తీసుకున్నాను ఆ ఫార్మాట్ అంటే, వందే మాతర గీతాన్ని డీకోడ్ చేశాను. వందే మాతర గీతంలో ఏ సమాజం అయితే అద్భుతంగా ఉంటుంది, ఏ దేశం అయితే, ఏ దేవతలతో నిండా దేశం అయితే అద్భుతంగా ఉంది అని అక్కడ వందే మాతర గీతంలో చెప్తున్నాడో దాన్ని డీకోడ్ చేయాలనిపించి మణిపూర్ ఒక్కటే కానీ సీతలే అనేకం అనే కవిత రాశాను. ముఖ్యంగా నేను ఎక్కువ రాసిన కవితల్లో అణచివేతకు వ్యతిరేకంగా ఉంటాయి, బాగా ధిక్కారమైన కవితలు ఎక్కువ రాశాను. ఈ మధ్య పిల్లల గురించి, మహిళల సమస్యల గురించి ఎక్కువ రాస్తున్నాను. ఒక తల్లి బిడ్డను కనడానికి 580 ఇంజక్షన్లు తీసుకుంటుంది అనమాట. ఆ బిడ్డను కన్నా కొన్ని రోజులకి బూడిదైపోతాడు బాంబుల వల్ల. నేను ఈ అంశం గురించి ఈ పుస్తకంలో రాశాను. ఇంకా మహిళల పీరియడ్స్ గురించి రాశాను. ఇక్కడ నగరంలో అంటే యుద్ధము లేని ఒక నగరంలో, అంటే బాంబుల యుద్ధము లేని ఒక నగరంలో మహిళల సమస్యలు రాయడం చాలా చాలా తేలిక. అందరు రాస్తారు, స్కూల్ పిల్లలు కూడా రాస్తారు. కానీ ఒక యుద్ధ క్షేత్రంలో యుద్ధం జరుగుతుంటే, బాంబులు పడుతుంటే, రొట్టె ముక్కలు కూడా లేని ఒక స్థితిలో మహిళలు, అమ్మాయిలు ఎవరిని అడుగుతారు? ఒక ముస్లిం సొసైటీలో, నాకున్న అవగాహన ప్రకారం ఒక ముస్లిం సొసైటీలో ఒక ఎంత ఎడ్యుకేటెడ్ ఫాదర్ అయినా, ఒక ఎంత ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయినా ఒక శానిటరీ ప్యాడ్ కావాలి అని అడగలేని ఒక స్థితి ఉంటుంది ముస్లిం సమాజంలో నా అవగాహన. అలాంటి పాలస్తీనా, సిరియా, ఇరాక్ ఇలాంటి దేశాలలో ఒకవైపు బయట జరిగే యుద్ధం ఒకటి, వాళ్ళ పొట్టలో జరిగే ఇంటర్నల్ గా అది కూడా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ వార్ అని అనుకుంటా, అది కూడా ఒక యుద్ధం. ఇలా రాయాలనిపించింది. ఇంకా యుద్ధం జరిగేటప్పుడు ఎందరో పసిపిల్లలు చనిపోతున్నారు. ఒక కవిత ఉంటుంది, నేల లేని గాలి లేని దేశంలో కాసిన్ని పాలు మాత్రమే మిగిలాయి, నేను శవంగా మారబోయే ముందు ఏ శవానికి పాలు పట్టాలో అర్థం కావట్లేదు అంటే తల్లి. అంటే ఆ మిగిలిన కాసిన్ని పాలు కూడా ఎవరికి పట్టాలో తనకు తెలియట్లేదు. చూసిన నేల మొత్తం, ఆ పాలస్తీనా మొత్తం శవాలే ఉన్నారు, పసిపిల్లలు లేరు అక్కడ పాలు పడదామంటే. పాలు ఇంకిపోతున్నాయి, సహజంగా ఇంకిపోయేవి కావు, యుద్ధంలో బాంబుల వల్ల ఇంకిపోయేస్తున్నాయి పాలు. నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇందులో ఉన్న కవితలు కూడా, ఇంకా రాయబోయే ఇలాంటి కవితలు కూడా కేవలం అక్కడ ఉన్న జర్నలిస్టుల వల్ల నేను రాయగలిగాను అనిపిస్తుంది. ఎంతోమంది జర్నలిస్ట్ చనిపోయారు. ఒక యుద్ధాన్ని వాళ్ళు రికార్డ్ చేసి, ఒక పాలస్తీనా వార్ అంటే జెనోసైడ్, ఇంక మనం ఎవరు వెళ్ళి ప్రత్యేకంగా డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ డాక్యుమెంటెడ్ వార్, నిత్యం డాక్యుమెంట్ జరుగుతూనే ఉంది. నేను రోజు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.
సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే పొద్దున్నే ఏంట్రా ఈ వీడియో, మేము ఇంకా రాత్రి దాకా బతకాలి అంటారు. రాత్రి దాకా గడిపే జీవితం మీద మనం ఆలోచిస్తున్నాం, అక్కడ క్షణానికి ప్రాణాలు పోతున్నాయి. వాటి గురించి మనం పట్టించుకోవడం లేదు. మనం భద్రంగా ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాలనే స్వార్థంలో నిండిపోతూ ఉన్నాం. అలాంటి వాళ్ళని నేను తట్టి లేపాలి, అలాంటి వాళ్ళని కాస్త హృదయంతో ఏడిపించాలనిపించింది. ఇంకోటి జర్నలిస్ట్ వాళ్ళని కవితలు రాయగలిగాను. ఇంకోటి జర్నలిస్ట్ ఒక మీడియా కన్నుకి కనిపించని ఆర్టిస్ట్ ఏదో చూస్తాడు లోతుల్లో. అట్లాంటి మీడియా కన్నుకి కనిపించని యుద్ధ ప్రాంతంలో ఇంకా ఏముంటాయి, సూక్ష్మంగా ఇంకా డీటెయిలింగ్ గా ఏముంటాయి, అవన్నీ ఒక ఆర్టిస్ట్ గా ఒక పోయట్ గా అవన్నిటిని నేను రాయాలి అనిపించింది, రికార్డ్ చేయాలనిపించింది. అందుకనే ఇలాంటి అంశాలు రాశాను. ఇంకొక చిన్న పసిపిల్లాడు వాని చేతి ఇరిగిపోయి ఉంటుంది యుద్ధంలో. వాని చేతి ఇరిగిపోతే వాడు చెప్పే మాటలు ఏమిటంటే, ఈ ఒంటరి చేతితోని ఊడిపోయిన మరో ఒంటరి చేతిని పట్టుకొని ముద్దాడాలి అంటాడు. అదే కవిత్వం. నిజంగా నాకు ఈ చేయి పోతే కనుక నేను అంత పట్టించుకోను. ఈ ఏజ్ లో కానీ ఈ మైండ్ సెట్ తో కానీ పట్టించుకోను. ఒక చెయ్యి మీద చాలు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రాణం ఉంది కదా అనుకుంటాను. నేను మళ్ళీ ఆ చేతును వెతుక్కొని ఆ బూడిద కుప్పల్లో అతికించుకోవాలి, ముద్దాడాలనేది నాకు రాదు. ఎందుకంటే ఆ పసితనం రావలేదు. ఆ పసిపిల్లలో ఉండే అమాయకత్వం, ఆ పసితనాన్ని ఆ లోతుల్లో చూడాలనిపించింది. నేను అందుకే ఆ అంశాన్ని కవిత్వం చేశాను. వీళ్ళు ముందు మాట రాస్తూ అన్నారు ఏంటంటే, కేవలం వార్తలుగా మిగిలిపోయిన బూడిద కుప్పలను కవిత్వీకరించడం చాలా కష్టం అని, వార్తల్లోకి ఎక్కనివి, ఇంకా వార్తల్లోకి కూడా రాని అంశాలను నేను రాయాలనుకుంటున్నాను. అది ఈ పుస్తకం చూడండి, కళలు చిగురిస్తాయి అని 22 మంది యువకులు రాసిన కవితలు. పాలస్తీనాకి సంఘీభావంగా, యుద్ధానికి వ్యతిరేకంగా 22 యువకులు రాసిన కవితలు. ఇట్లాగే మా యువకులకు అందరికీ నేను కోరుకునేది ఏమిటంటే, అక్కడెక్కడో పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధానికి మనం మానవీయంగా, సంఘీభావంగా కవితలు రాస్తున్నాం. ఇదే మన భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఆదివాసుల మీద. రోజు డ్రోన్లతో బాంబుల దాడి జరుగుతుంది. ఈ ఆదివాసుల గురించి చూడాలి, పట్టించుకోవాలి. ఇట్లాగే ఆదివాసుల గురించి కూడా సంఘీభావ కవితలు ఇంకా మరిన్ని రాయాలి. యువ కవులే కాదు, ఉన్న అన్ని వయసుల కవులు కూడా రాయాలని కోరుకుంటున్నాను. దొంతం చరణ్ కవిత్వాన్ని మనం